స్కార్స్ ఆఫ్ లవ్, ప్రేమ విడిచిపెట్టిన మచ్చలు. అంటే ఒక గాయం అయితే మనకు మచ్చ ఉండిపోతుంది, అలాగ ప్రేమ చేసిన గాయం వలన మిగిలిపోయిన మచ్చలు. ఇన్ మై లైఫ్ విత్ ఎ మండలి ఐ సా దెమ్ ప్లే ద సేమ్ రోల్ ఫర్ ద రెసిడెంట్ యాజ్ బాబా హ్యాడ్ డన్ ఫర్ దెమ్. మండలి వాళ్లతో బాబా ఎలాగైతే వ్యవహరించేవాడో అదే పాత్రను మండలి వాళ్ళు నాలాంటి అక్కడ పని చేయడానికి వచ్చిన ఆ సాధకుల పట్ల వాళ్ళు అదే పాత్రను పోషిస్తూ ఉండేవారు. ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్, అయితే బాబా పోషించిన పాత్రకు వీళ్ళ పోషించిన పాత్రకు ఒక్క తేడా మాత్రం ఉంది. దే నెవర్ మేడ్ ఎనీ క్లెయిమ్స్ అబౌట్ దేర్ గ్రేట్నెస్. మండలి వాళ్ళు ఎప్పుడు కూడా మేము చెప్తున్నాం సుమా అని ఎప్పుడు వాళ్ళు అనేవారు కదా, నేను గొప్పవాడిని అని ఎప్పుడు వాళ్ళ నోట్లోంచి రాదు. మనం చెప్పుకున్నాం కూడా, ఆదికే రాణి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద ఆవిడ పాదాల మీద పడితే రోడ్డు మీద ఎలా పడిపోయేది ఆవిడ పాదాల మీద, ఫ్లాట్ ఫుల్ సూట్లో ఉండి ఎప్పుడు 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 ఒప్పుకొని మేమని ఇక్కడ స్టేజ్ మీద అదే విషయం చెప్పాడు ఆవేళ మధ్యాహ్నం. వెన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ వీ సీ దట్ వీఆర్ గ్రేట్, డోంట్ హెజిటేట్ టు స్పిట్ ఆన్ అవర్ ఫేస్ బికాస్ బాబా నెవర్ అలౌడ్ ఇట్ అని అతను చెప్పాడు అనమాట. ఎప్పుడు కూడా బాబా ఒప్పుకోలేదు దానికి. ఆయన ఒక్కడే గొప్పవాడు తప్ప మేము గొప్పవాళ్ళం కాదు. ఒక గదిని ఒక చీపురి అద్భుతంగా శుభ్రం చేస్తే ఆ వాడిని చేతిని మెచ్చుకుంటాం, కానీ చీపురిని ఎప్పుడన్నా పొగుడుతామో మనం? మేమంతా చీపురు లాంటి వాళ్ళు. ఆయన వాడాడు మమ్మల్ని. సో క్రెడిట్ ఏమైనా ఉంటే ఆయనది, మాది కాదు. అది మండలి వాళ్ళందరికీ అదే వరుస. ఎప్పుడు మేము గొప్పవాళ్ళమే, మేము చెప్తున్నాం నువ్వు వినాలి అని ఎప్పుడు వాళ్ళు చెప్పారు. వేరేస్ బాబా హెడ్ రిపీటెడ్లీ అండ్ ఎంఫటికలీ స్టేటెడ్ దట్ హీ వాజ్ గాడ్. కానీ బాబా మాత్రం ఎప్పుడు, ఒరే నేను నీలాని మనిషిని కాదు, నీతోటి చెస్సాడుతున్నాను అనుకుని నీలో ఒకరి కింద నన్ను జమకట్ట కోసమా, సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి నేను అని పదే పదే గుర్తు చేస్తూ ఉండేవారు బాబా. అది వీళ్ళిద్దరికీ తేడా. యాజ్ ద మండలి నెవర్ అసర్టెడ్ దేర్ అథారిటీ, వాళ్ళ అధికారాన్ని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు వ్యక్తం చేసేవారు కాదు. మేము చెప్తున్నాం వినండి అని ఎప్పుడు. ఇప్పుడు క్యూలో నుంచుంటే వెనకాల వచ్చి నుంచినవాడు ఎలా నుంచినవాడు అంతే. ఎప్పుడు మన వెనకాల ఉండవచ్చు. వీ ఆఫెన్ టెండెడ్ టు ఇగ్నోర్ దేర్ జెంటిల్ అడ్వైజ్. వీళ్ళు ఎప్పుడైతే పాపం ఇలా మనతో పాటు ఇలా ఉంటే ఏ రోజు చెప్తాడని నీరిచ్చు అని మనం వాళ్ళు చెప్పిన అధికారం లేకుండా ఉండడం వలన వాళ్ళ మాటల్లో అధికారం ఎప్పుడు చెప్పరుగా, ఏదో చెప్తున్నాడండి ఆయన సరిగ్గా చదివి ఉండడం, మనం డిస్కోర్సెస్లో మనం చదివిందే కరెక్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకని వాళ్ళు కొండ బద్దలు కొట్టి చెప్పలేదు కాబట్టి మనం మాత్రం చెప్తాం. థింకింగ్ దట్ వీ నో బెటర్ అబౌట్ బాబాస్ వేస్, మనకే బాబా యొక్క కార్య విధానం గురించి బాగా తెలుసు వీళ్ళకంటే అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఆల్సో సమరీ యాక్ట్స్ ఆఫ్ ది మండలి విచ్ అపియర్డ్ నెగటివ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ were so difficult to grasp even by those who worked closely with them. ఒక్కోసారి వాళ్ళు చేసిన పనులు చెడ్డ పనుల్లాగా మనకు కనపడుతూ ఉంటాయి ప్రపంచం యొక్క ప్రమాణాల్లోంచి చూస్తే. వాళ్లతో నిత్యము మసిలే వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు వాళ్ళు. దట్ ఇట్ బ్యాఫుల్ అవర్ లిమిటెడ్ మైండ్స్ అండ్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్ అబౌట్ దర్ యాక్షన్స్. ఒక్కోసారి కన్ఫ్యూజన్ వచ్చేసి బుర్రలో ఏంట్రా బాబు ఇలా మాట్లాడాడు, నిన్న రీచ్ ఇలా అన్నాడు, బాబుజీ ఇలా చేసాడు అని మనం ఆందోళనలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. దోస్ హూ మేనేజ్ టు హ్యాంగ్ ఆన్ టు బాబా ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఫైనల్లీ గాట్ దేర్ కన్ఫ్యూషన్ క్లియర్డ్ అండ్ కుడ్ సీ థింగ్స్ ఇన్ ఎ బెటర్ లైట్ విచ్ హెల్ప్డ్ దెమ్ అండర్స్టాండ్ ద మండలీస్ గ్రేట్నెస్. దాన్ని పట్టించుకోకుండా అలాగ బాబాను పట్టుకుని ఎవడైతే వేలాడి ఉండగలడో వాడికి ఫ్యూచర్లో ఇవన్నీ స్పష్టంగా తెలిసిపోవటం, అందుకునా వాళ్ళు ఇలా చేశారు అని వాడు అప్పుడు అర్థం చేసుకోగలుగుతాడు. I can say by Baba's grace, he helped me to hang on and it changed my perception. నా విషయంలో మాత్రం నేను బాబాకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను అలా ఏలాడు ఉన్నాను. నేను వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని చెడుగా కనపడినా నేను అలా పట్టుకుని ఉన్నాను. ఇప్పుడు నేను క్లియర్గా నేను అర్థం చేసుకోగలను. విచ్ హెల్ప్డ్ మీ సీ థింగ్స్ ఇన్ ఏ బెటర్ లైఫ్. స్పష్టంగా నాకు వాళ్ళు చేసేవన్నీ నాకు అర్థమవుతాయి ఇప్పుడు. The negative and cruel acts of the Mandali appeared as acts of mercy to me from my new perspective. ఇప్పుడు నేను ఏర్పరచుకున్న అవగాహన ప్రకారం వాళ్ళలో క్రూరమైన చర్యలుగా కనపడినవన్నీ నా మీద కృపను చూపించేవిగా ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను.
నేనేమి వాళ్ళని తప్పు పట్టాను, అపార్థం చేసుకోను నేను. ఎందుకని బాబా నాకు ఇప్పుడు అవగాహన ఇచ్చాడు. టు గివ్ ద రీడర్ ఎన్ ఎనాలజీ. నేను చెప్పే మాట మీకు స్పష్టంగా చెప్పడానికి ఒక ఉదాహరణ వాడి చెప్తాను నేను. ఐ వుడ్ గివ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. వాళ్ళ మండలి వాళ్ళ కార్య విధానం గురించి. సీయింగ్ ఏ డాక్టర్ రిప్ ఓపెన్ ఏ పర్సన్స్ హార్ట్ మే అపియర్ ఎస్ మర్డర్ టు సమ్వన్. ఒక కుర్రాడు గబుక్కుని ఆపరేషన్ థియేటర్లోకి పరిగెట్టుకు వెళ్ళిపోయాడు అనుకుందాం, ఏదో ఆడుకుంటూ అక్కడ డాక్టరు ఒకరిని పడుకోబెట్టి కోసేస్తున్నాడు, ఇక్కడి నుంచి ఇలా కోసేస్తున్నాడు. అయ్యో వీడిని చంపేస్తున్నాడని బయటకు వచ్చేసి ఈ కుర్రాడు గట్టిగా అరిచి నలుగురికి చెప్పేస్తూ ఉంటాడు. ఫీలింగ్ ఫ్రైటెన్ దే రన్ అవే టెలింగ్ ది వరల్డ్ వాట్ దిస్. ఆ కొమ్ములిపోయింది, ఏమైందో తెలిసే లోపల కోసేస్తున్నాడు కత్తి పెట్టి, ఇలా మొత్తం విడదీసేస్తున్నాడు వాడి గుండె అంతా అని చెప్తాడు. ఎట్ ద క్లోజ్ టీమ్ దట్ వర్క్స్ విత్ ద డాక్టర్ నోస్ ద రీజన్ బిహైండ్ దేర్ అప్పర్ అండ్ క్రూయల్ యాక్ట్. ఆ చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు మాత్రం వాడు ఏం కావాలంటే అందిస్తూ ఉంటారు. వీళ్ళకి కంగారు పడిపోరు. ఏమిటి సూది కావాలా, నీడిలు కావాలా, కాటన్ కావాలా, నేను ఏమైనా సాయం చేయాలా అని వీళ్ళు ఆ చుట్టూ ఉన్న బృందంలో ఉన్న డాక్టర్లు వాళ్ళు ఏమీ ఆందోళన తెలుసు వాళ్ళకి ఎందుకు చేస్తున్నాడో ఇదంతా. ద డాక్టర్ ఈజ్ అటెంప్టింగ్ టు సేవ్ ద పేషెంట్స్ లైఫ్ బై పెర్ఫార్మింగ్ ఎ డెలికేట్ ఆపరేషన్ ఆన్ హిస్ హార్ట్ విదౌట్ విచ్ ద పేషెంట్ వుడ్ పెరిష్. పాపం డాక్టర్ ఏం చేస్తున్నాడు, వీడు చచ్చిపోకుండా చాలా సున్నితంగా అతి జాగ్రత్తగా తన నేర్పుని నైపుణ్యం అంతా ఉపయోగించి చాలా ప్రేమతో ఆ సర్జరీ ఆపరేషన్ చేస్తున్నాడు. ది యాక్ట్ విచ్ అపియర్డ్ క్రూయల్ టు సమ్ వాజ్ యాక్చువల్లీ ఎన్ యాక్ట్ ఆఫ్ మెర్సీ విచ్ ఎ ఫ్యూ రికగ్నైజ్. అది బయట ప్రపంచం అంతకీ దుర్మార్గంలాగే కనపడవచ్చు, కానీ ఈ నలుగురు బృందంలో డాక్టర్లకు మాత్రం బాగా చేస్తున్నాడండి, చాలా బాగా చేస్తున్నాడు ఆపరేషన్ అని వీళ్ళు ప్రశంసిస్తూ ఉంటారు అతను చేసేటువంటి పని. ఇట్ ఈస్ ద డాక్టర్స్ లవ్ విచ్ ఇన్స్పైర్ హిమ్ టు యూజ్ హిస్ గ్రేట్ స్కిల్ అండ్ ఎఫర్ట్ టు అటెంప్ట్ ద డెలికేట్ టాస్క్ విచ్ విల్ ఈవెన్చువల్లీ ఈజ్ ది అగనీ ఆఫ్ ది సిక్ పర్సన్. వాడు పాపం ఎన్నో రోజులు బట్టి నరకం అనిపిస్తున్నాడు ఆ పేషెంట్. అయితే డాక్టర్ తనకున్న నైపుణ్యం వలన ఆ రోగం కనిపెట్టాడు. నీకు ఎందుకు నేను చూస్తాను కదా అని తనకున్న నైపుణ్యం అంతా వాడి ప్రేమ వలన వాడు ఆ చికిత్సను చేస్తూ ఉన్నాడు. ద మండలి వర్ సచ్ డాక్టర్స్. ఆ మండలి వాళ్ళు కూడా మనతో వ్యవహరించేటప్పుడు ఆ డాక్టర్ లాగే వ్యవహరిస్తారు. ద రిప్ ఓపెన్ ది హార్ట్స్ ఆఫ్ దోస్ హూ కేమ్ సీకింగ్ బాబా. నాలాంటి వాళ్ళు బాబా కావాలి, బాబా కావాలి, బాబా కావాలి, దేవుడు కావాలి అని వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని బెడ్ ఎక్కించి వాటికి ఆ గుండె ఊపించేస్తూ ఉంటారు వీళ్ళు చేసి పని అది. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ దెమ్ సీ ది అగ్లీనెస్ విదిన్. గుండు కోసి ఇదిగోరా నీకు ఉన్న దరిద్రం ఇంత ఉంది లోపల, ఇదిగో ఇది నీలో ఉన్న కల్మషం ఇది అని అది అంతా బయటపడేసి చూపెడుతూ ఉంటారు. ద హ్యామర్ అండ్ బ్లోస్ దే గేవ్ వర్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ మాస్టర్ సర్జన్. వాళ్ళు మన చుట్టుతో కొట్టినట్టుగా అంత బాధపడిపోవడం, వాళ్ళు చూపించడం క్రూరత్వం, ఇవన్నీ వాళ్ళ దయ, వాళ్ళ కృప దానిలో భాగం. ఇంటెండెడ్ టు రిమూవ్ ద ఫౌల్ మ్యాటర్ సరౌండింగ్ ది హార్ట్. ఈ గుండె చుట్టూ పేరుకుపోయిన కల్మషము, అశుద్ధము, దాన్ని తీసివేయడానికే వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటారు. సో దట్ అవర్ హార్ట్స్ కుడ్ నౌ ఫ్రీలీ ఫీల్ ద ఫ్లో ఆఫ్ గాడ్స్ లవ్ త్రూ ఇట్. ఇది తీసేస్తే భగవంతుడి నుంచి ప్రసరించే ప్రేమ సూటిగా నీ హృదయంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ హాయిగా ఆ ప్రవాహం కొనసాగేలాగూ దోహదం చేస్తారు వాళ్ళు. ట్రూలీ దివర్ డాక్టర్స్ ఆఫ్ ది హార్ట్. వాళ్ళు గుండె వైద్యులే వాళ్ళందరూ కూడా. గుండె నైపుణ్యం ఉన్నట్టు గుండె వైద్యం చేసేవాళ్ళు, ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉంటాడు, అలాంటి వాళ్ళు అనమాట. గుండె మీద బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళంతా. దిస్ ఈజ్ వాట్ ఐ సా అండ్ పర్సీవ్డ్. నేను మండలి వాళ్ళతో నేను చూసింది, నేను గ్రహించినది ఇది. హౌ కుడ్ ఎనీ యాక్ట్ ఆఫ్ ది మండలి ఆఫ్ దోస్ హూ ఆర్ కంప్లీట్లీ హిజ్ హర్ట్ ఆర్ హార్మ్ ఎనీవన్. 100% ఆయన మనుషులైనటువంటి మండలి వాళ్ళు ఒకడి మీద ద్వేషమును చూపిస్తారా ఎప్పుడైనా? ఒకడికి హాని కలిగిస్తారా? అలా అనుకోవడమే దుర్మార్గం కదా. ఈ బాబా ఈ హూ హీ ప్రొక్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ టు బి. బాబాయే గనక తాను చెప్పినట్లుగా సర్వోన్నతుడు భగవంతుడు అయి ఉంటే దెన్ ది మండలి ఆర్ వాట్ హీ ప్రొక్లెయిమ్స్ దెమ్ టు బి. అప్పుడు
బాబా వాళ్ళు, మండలి వాళ్ళు, వీళ్ళు ఇది అని ఏదైతే చెప్పాడో 100% అది కరెక్ట్ అయి ఉండాలి కదా. ఇన్ విచ్ కేస్ దే కెనాట్ హర్ట్ ఆర్ హార్మ్ ఎనీ వన్ విత్ దేర్ యాక్ట్స్, నెగిటివ్ ఆర్ పాజిటివ్. మరి అటువంటప్పుడు వాళ్ళు చేసిన బయటికి మంచిగా కనిపించిన చర్యలైనా, చెడుగా కనిపించిన చర్యలైనా ఎవ్వడికి హాని కలిగించలేవు కదా. దట్ బీయింగ్ ద కేస్ విచ్ వీ నో ఫర్ షూర్ దట్ ఇట్ ఈస్, దెన్ వీఆర్ ఆల్ సేఫ్. అందుచేత అది 100% నిజము కాబట్టి మండలితో వ్యవహరించిన మనమందరము ఎప్పుడూ క్షేమముగా, భద్రముగా ఉంటాం. ఇందులో డోకా లేదు. నిన్ను తిట్టినా కొట్టినా ఏమీ అవుతుంది. నాట్ ఓన్లీ సేఫ్ బట్ వెరీ ఫార్చునేట్ సోల్స్ టు అండర్గో ట్రీట్మెంట్ ఫర్ అవర్ హార్ట్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ మాస్టర్ సర్జన్స్. అంత అద్భుతమైన నైపుణ్యం కలిగినటువంటి శస్త్రచికిత్స చెయ్యగలిగిన వైద్యుడి దగ్గర మనం చికిత్స చేయించుకున్నందుకు మన అంత అదృష్టవంతుడు ఎవడూ లేడు. I would like to share a story that a friend once told me to make my point clear. ఒక మిత్రుడు ఒక కథ చెప్పాడు. ఇక్కడ స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా ఆ కథ ఉపయోగపడుతుంది. ఇన్ ఎ పర్టికులర్ విలేజ్ దేర్ లివ్డ్ ఎ మదర్ అండ్ హర్ చైల్డ్. ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ తల్లి, ఒక చిన్న బిడ్డ ఇద్దరు కలిసి ఉండేవారు. ద మదర్ బీయింగ్ బిజీ ద హోల్ డే డూయింగ్ వర్క్ ఆన్ ఎ ఫార్మ్ వుడ్ టేక్ హర్ చైల్డ్ who was only a few years old along with her. పాపం పొలంలో కూలి పని చేసుకుంటూ ఉండేది ఆ తల్లి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఓ బిడ్డ ఉండేది కదా. ఆ బిడ్డను మరి పొలానికి తీసుకెళ్ళేది, ఆ చెట్టు కింద ఎక్కడో కూర్చోబెట్టేది. పని చేసుకుంటూ ఉండేది ఆవిడ పొలంలో. షీ వుడ్ కీప్ ఎన్ ఐ ఆన్ హర్ చైల్డ్ కాన్స్టెంట్లీ వైల్ డూయింగ్ హర్ వర్క్. ఆ పని చేసుకుంటూనే ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలు ఎలా చూసేది, ఆడుకుంటుందా లేదా, అక్కడ ఆడుకుంటుంది. ఓకే, జాగ్రత్తగా ఒక కన్ను మాత్రం ఆ పిల్ల మీద ఉంచేది. But it so happened that once the child wandered away from the main farm towards the jungle trees which were bordering it. ఈ పొలాన్ని ఆనుకుని ఒక చిన్న అడవి ఉంది. ఒకనాడు ఆడుకుంటూ ఆ చెట్లలోకి వెళ్ళిపోయింది. అడవి చెట్లు అన్నమాట అవి. సడన్లీ ఏ టైగర్ కేమ్ ఫ్రమ్ ద జంగిల్ అండ్ అటాక్డ్ ది చైల్డ్. ఆ అడవిలోంచి ఒక పెద్ద పులి వచ్చేసి పట్టుకుంది, ఈ బిడ్డను పట్టుకుంది. అండ్ హీరింగ్ ది చైల్డ్స్ స్క్రీమ్స్, గట్టిగా అరుతుంది, అమ్మ 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 అని అరుతుంది. ఈ తల్లి వింది ఈ కేకలు. ద మదర్ నాట్ కేరింగ్ ఫర్ హర్ లైఫ్ ran towards a tiger స్క్రీమింగ్ ఫర్ హెల్ప్ టు సేవ్ హర్ చైల్డ్. తను భయపడిపోయి అమ్మ నన్నేం చేస్తావు అనుకుని ఏ తల్లి అన్నా అనుకుంటుందా? ఏ తల్లి అనుకోదు. పోతే పోనీ ఏమైతే అవుద్ది అని ఆ పులి ముందుకు దూకేసింది, అరుస్తుంది, రక్షించండి రక్షించండి, నా బిడ్డని పులి ఎత్తుకుపోతుంది. ఆ పులి దగ్గరికి ఇటు కూడా వెళ్ళిపోయి నీవుడు కూడా. ద టైగర్ హ్యాడ్ కాట్ ద చైల్డ్ ఇన్ ఇట్స్ జాస్. నోట్లో ఇలా కరిచి పెట్టుకుంది రెండు దవళ్ళ మధ్యన ఆ బిడ్డని. అండ్ వాజ్ అబౌట్ టు క్యారీ ఇట్ అవే. పట్టుకెళ్ళిపోనాకి రెడీగా ఉంది. వెన్ ద మదర్ రీచ్డ్ ది స్పాట్ అండ్ గ్రాబ్డ్ ద చైల్డ్స్ లెగ్స్ విచ్ వర్ ప్రొట్రూడింగ్. దాని నోట్లోంచి ఈ బిడ్డ 2 కాళ్ళు బయటకు 2 కాళ్ళు గట్టిగా పట్టుకుంది తల్లి. పట్టుకుంది గట్టిగా, హోల్డింగ్ అండ్ డెస్పరేట్లీ అండ్ స్టిల్ స్క్రీమింగ్. ఈవిడ అరుస్తుంది గట్టిగా, తల్లి కూడా గట్టిగా పట్టేస్తుంది ఆ 2 కాళ్ళు. ద టైగర్ ట్రై టు పుల్ ద చైల్డ్. అది గింజుకుంటుంది ఆ పులి, అంటే ఆ తల్లి చేతుల్లోంచి లాగుతుంది ఆ కాళ్ళని. బట్ ద మదర్ హూ వాజ్ ఈక్వల్లీ డిటర్మిన్ ట్రై టు సేవ్ ఇట్. తల్లి మాత్రం ఏమైనా సరే నా బిడ్డని రక్షించుకోవలసినదే అని ఈవిడి పట్టుదలగా ఉంది. షీ వాజ్ పుల్లింగ్ విత్ ఆల్ హర్ స్ట్రెంగ్త్. మొత్తం శక్తి అంతా ఉపయోగించి లాగుతుంది తల్లి. పులి నుంచి లాగమంటే మామూలు మాటలు కాదు, కానీ లాగుతుంది. అండ్ ఇన్ ద ప్రాసెస్ హెయిర్ నెయిల్స్ డగ్ ఇన్ టు ద ఫ్లెష్ ఆఫ్ హర్ చైల్డ్. ఈ తల్లి చేతి గోళ్ళు ఆ బిడ్డ కాలి పిక్కకి ఆ కండరంలోకి దిగిపోయింది గోల్డ్. అంత గట్టిగా పట్టుకుందనమాట. క్రియేటింగ్ వూండ్స్ దే ఆర్, బట్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రెంగ్థనింగ్ హెర్ గ్రిప్ అనే చైల్డ్. అంటే గాయం చేసేసింది, కానీ ఆ కండరంలోకి గోల్డ్ గుచ్చి పట్టుకుంది గట్టిగా. అంటే ఇంకా పట్టు గట్టిగా ఉండడం కోసం ఆవిడ ఇంకా గట్టిగా నొక్కేస్తుంది అనమాట. ఇన్ ద మీన్ టైమ్ ద విలేజర్స్ కేమ్ రషింగ్ విత్ స్టిక్స్ అండ్ స్వర్డ్స్ అండ్ స్టార్టెడ్ అటాకింగ్ ద టైగర్. ఈ లోపల బుళ్ళో వాళ్ళు వచ్చేసారు, కర్రలు అన్ని కత్తులు పట్టుకొచ్చి కొట్టేశారు దాన్ని. ద టైగర్ ఫ్లెడ్ లీవింగ్ ద చైల్డ్ బిహైండ్. వెళ్ళిపోయింది, పారిపోయింది పులి. ద చైల్డ్ వాజ్ టేకెన్ టు ఎ హాస్పిటల్ వేర్ హీ వాజ్ ట్రీటెడ్ ఫర్ ద సీరియస్ ఇంజరీస్ దట్ హీ హడ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద టైగర్. ఈ కూరగాడిని వీడిని హాస్పిటల్లో పడేశారు, మొత్తం ఇంజక్షన్లు ఇవన్నీ కుట్లు అవి వేశారు. All the next few days, as the child recovered, talk of this attack spread to the neighboring villages.
ఆ చుట్టుపక్కల ఊళ్ళందరికీ కదలిపోయింది. ఎలాగట తల్లి పట్టేసుకొని బిడ్డని ఆ పులి నుంచి కాపాడిందట అని వార్త వెళ్ళిపోయింది. న్యూస్ పేపర్ రిపోర్టర్ స్టార్టెడ్ కమింగ్ టు ది స్లీపీ విలేజ్ టు కవర్ ది స్టోరీ. పేపర్లో కూడా వచ్చేస్తున్నారు అందరూ ఈవిడి దగ్గర ముఖతః విని రికార్డ్ చేద్దాం ఇదని అండ్ టేక్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది చైల్డ్. పేపర్లో మనం చూస్తూ ఉంటాం కదా పులి ఎక్కడ ఖర్చుందో ఇవన్నీ ఫోటోలు వేస్తాం. వెన్ వన్ ఆఫ్ ది రిపోర్టర్స్ ఆస్క్డ్ ద చైల్డ్ టు అన్డ్రెస్ టు ఫోటోగ్రాఫ్ ది స్కార్ మార్క్, ద చైల్డ్ హ్యాపీలీ అగ్రీ. నీకు ఎక్కడ పట్టుకుంది పులి అన్నీ చూపెట్టరా అని అడిగారు. వీడు చొక్కా ఇప్పేసి చూపించాడు ఆనందంగా. ఆఫ్టర్ రిమూవింగ్ హిస్ షర్ట్ హీ పాయింటెడ్ టువర్డ్స్ ద స్కార్స్ అండ్ హిస్ చెస్ట్ అండ్ స్టమక్ వేర్ ద టైగర్ హ్యాడ్ హెల్డ్ హిమ్. ఇక్కడ పట్టుకుంది ఇలాగా, ఇక్కడ పట్టుకుంది ఇలాగ, ఇగో కనపడుతున్నాయి కదా పులి గోల్డ్ అని చూపించాడు. నోటీసింగ్ సమ్ స్కార్ మార్క్స్ ఆన్ ద ఫీట్ ద రిపోర్టర్ ఎంక్వైర్డ్ అబౌట్ ఇట్. నిన్న ఒక చాప్టర్ మధ్యలో మనం ఆగాం. ఆ చాప్టర్ పేరు స్కార్స్ ఆఫ్ లవ్, అంటే ప్రేమ వదిలిపెట్టినటువంటి మచ్చలు, అంటే ప్రేమ కారణంగా ఏర్పడిన మచ్చలు. అది చదువుకుంటూ ఉన్నాను. దానిలో రుస్తం ఏం చెప్తున్నాడంటే మండలి వాళ్ళు బాబా మాదిరిగానే బయటకు కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు, కానీ అది నిజానికి ఎదటి వ్యక్తి మీద ప్రేమ కారణంగానే అంత కాఠిన్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆ ఉదాహరణ ఒక కథ చెప్తూ ఉన్నాడు. ఒక స్త్రీ ఉండేది, ఆవిడ పొలం పనులు చేసుకుంటూ ఉండేది. 4-5 ఏళ్ళు కుర్రాడు కూడా ఉన్నాడు. వాడిని కూడా తీసుకొని ఆ గట్టు మీద కూర్చోబెట్టి ఆడుకొని ఆవిడ పని చేసుకుంటూ ఉండేది, కూలి పని. ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు వాడు ఆడుకుంటూ ఉండేవాడు, ఈవిడ పని చేసేది. ఒకరోజు అలా నడుచుకుంటూ చెట్టులోకి వెళ్ళిపోతే పులి ఎదురైపోయింది. పులి ఎదురైపోతే పట్టుకుంది పులి, ఆ నోట్లో వీడిని కరిచి పట్టుకుంది. వాడు గట్టిగా అరుస్తున్నాడు. ఈ తల్లి చూసి పరిగెత్తుకెళ్ళి ఆడికి వెళ్ళింది. సీన్ చూసింది. ఆయన ధైర్యంగా ఏం చేసింది, ఆ బిడ్డ 2 కాళ్ళు పట్టుకొని గట్టిగా పులి లాక్కెళ్ళిపోనివ్వకుండా అడ్డుకుంది. ఆ పులి ఏమో అట్లా అవుతుంది, ఈ 2 కాళ్ళు పట్టుకుని ఈవిడ ఇట్లా అవుతుంది. ఈ లాగడంలో ఏమైంది, ఎంత గట్టిగా పట్టుకుందంటే ఈవిడ చేతి గోళ్ళు ఆ బిడ్డ ఆ కాళ్ళలో గుచ్చుకుపోయి రక్తం కారుతుంది. అంటే అంత గట్టిగా పట్టుకుంది ఆ బిడ్డ కాళ్ళు. సరే మొత్తానికి ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చేసారు. ఈవిడ అడావుడికి కొట్టేశారు. ఆ పులి పారిపోయింది వదిలేసి. వీడిని హాస్పిటల్లో పడేశారు. ఆ కుర్రాన్ని మొత్తాన్ని రికవర్ అయిపోయాడు. ఈ వార్త అందరికీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోయిన పేపర్లో కూడా వచ్చేసారు. ఒక స్త్రీ ఒక బిడ్డని కాపాడిందట పులి బారి నుంచి అని. వాళ్ళందరూ వచ్చి కుర్ర నువ్వేనంటే నేనే అన్నాడు. చూపించరా బాబు, మసలు ఫోటోలు తీసుకుంటాం మేము అందరం అన్నారు అని చొక్కా ఇప్పేసాడు. ఇప్పేస్తే చెప్పాడు ఇక్కడ పట్టుకుంది ఇక్కడ పట్టుకుందని పొట్ట మీద ఛాతీ మీద చూపెడుతున్నాడు. మరి కాళ్ళ మీద కూడా మచ్చలు కనపడుతున్నాయి, వాటి సంగతి ఏంటని అడిగాడు. అక్కడ దాకా నిన్న మనం చదువు. నోటీసింగ్ సమ్ స్కార్స్ ఆన్ ద ఫీట్ ద రిపోర్టర్ ఎంక్వైర్డ్ అబౌట్ ఇట్. ఆ కాళ్ళ మీద మచ్చలు ఏంటి అని అడిగాడు. ద చైల్డ్ రిప్లైడ్, ఓ దోస్ మార్క్స్, ఓహో అవా ఆ మచ్చలా, దోస్ వర్ ఇన్ఫ్లిక్టెడ్ బై మై మదర్ బికాస్ ఆఫ్ యర్ డీప్ లవ్ ఫర్ మీ. అవి మా అమ్మ చేసిన మచ్చలు, ఆ గాయం తాలూకా మచ్చలు. నా మీద ఉన్న అపారమైన ప్రేమ కారణంగా ఆ మచ్చలు ఏర్పడ్డాయి. ఇన్ ఆర్డర్ టు సేవ్ మీ మై మదర్ గ్రాబ్డ్ మై ఫీట్ అండ్ డగ్ హెర్ నెయిల్స్ ఇంటూ మై ఫ్లెష్. నన్ను రక్షించడం కోసము నా తల్లి అంత గట్టిగా పట్టుకుంది నా కాళ్ళు. ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆవిడ గోళ్ళు నా కండలోకి చొచ్చుకొని పోయి అంత గట్టిగా పట్టుకుని నన్ను కాపాడింది. బికాజ్ ఆఫ్ యర్ సాలిడ్ గ్రిప్ ద టైగర్ వాజ్ అనేబుల్ టు పుల్ మీ అవే. అంత గట్టిగా పట్టుకుంది కాబట్టి పులి నన్ను లాక్కుపోలేకపోయింది. ఇన్ ఆర్డర్ టు సేవ్ మై లైఫ్ మై మదర్ హ్యాడ్ టు డూ దిస్. నన్ను రక్షించడం కోసమే మా తల్లి అలాగ నాకు గాయం చేయవలసి వచ్చింది. షీ హ్యాడ్ టు ఇన్ఫ్లిక్ట్ దీ స్మాల్ స్కార్స్ ఇన్ ఆర్డర్ టు సేవ్ మీ ఫ్రమ్ ద టైగర్స్ జాస్. ఆ పులి ఆ నోటి నుంచి ఆ కోరల నుంచి నన్ను కాపాడడానికి నాకు అలా గాయం చేయవలసి వచ్చింది. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ పెరిష్డ్, లేకపోతే నేను పోయి ఉండేవాడిని. దీస్ స్కార్స్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ మదర్స్ లవ్ ఫర్ మీ. నా తల్లి ప్రేమకు చిహ్నాలుగా ఈ గుర్తులు అలా ఉండిపోయింది నా కాలు మీద. ఇన్ ఈ సిమిలర్ మేనర్, అదేవిధంగా రుస్తం మళ్ళీ చెప్తున్నాడు. ద మండలి వర్ హోల్డింగ్ ద రెసిడెంట్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ విత్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్ ఇన్ ఆర్డర్ టు రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ మాయ. మాయ యొక్క కోరల్లో వీడు తన్నుకొని పోకుండా, మాయ పట్టుకుపోకుండా వీడిని కాపాడడం కోసం గట్టిగా లాగుతూ ఉంటారు మండలి వాళ్ళు పట్టుకొని వీళ్ళందరినీ. ఇన్ ఆర్డర్ టు డూ సో దే హ్యాడ్ టు ఆఫెన్ డిగ్ దైర్ నెయిల్స్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫార్మ్ గ్రిప్. గట్టిగా పట్టు ఉండడం కోసం చెప్పి ఆ కండలోకి వాళ్ళ గోళ్ళని ఎలా గుచ్చిందో ఆ తల్లి
అలాగ వాళ్ళు లాగుతూ ఉంటారు. ఆల్దో ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ అట్ టైమ్స్, దేర్ ఇంటెన్షన్స్ వర్ ప్యూర్ అండ్ నోబుల్. బయటికి చాలా కష్టంగా కనపడవచ్చు, ఏంటండి అలా గోళ్ళు గుచ్చేస్తున్నాడు దుర్మార్గంగా అని చూసేవాడికి అనిపించవచ్చు. కానీ వాళ్ళకు మాత్రం ఎందుకు చేస్తున్నారంటే స్వచ్ఛమైన ఉన్నతమైన ఆశయంతో వాళ్ళు చేస్తున్నారు. దే డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ లవ్ ఫర్ ద రెసిడెంట్. వీడి మీద ప్రేమ కారణంగానే వాళ్ళు క్రూరత్వాన్ని చూపెడుతూ ఉంటారు. భాస్కర్ రాజు గారి పాట ఉంది, కరుణామయ కాఠిన్యం. అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ పెరిషడ్. అలా చేయకపోతే మేము మాయ కోరల్లో తగులుకొని నాశనం అయిపోయి ఉండేవాళ్ళము రుస్తుం అంటున్నాడు. లుకింగ్ బ్యాక్ అట్ ది స్కార్స్ which I consider the mandal is a real gift to me, my heart feels overwhelmed at the effort and love that these scars represent. నాకు తగిలిన మచ్చలు అంటే ఆయన తిట్టాడు ఈయన తిట్టాడు ఇవన్నీ తలుచుకుంటే ఎంత ప్రేమ లేకపోతే నా గురించి ఇంత సమయాన్ని ఇంత శక్తిని వాళ్ళు వెచ్చించారు. ఇట్ వాజ్ ఏ రిమైండర్ ఆఫ్ దేర్ ట్రూ లవ్ విదౌట్ విచ్ ఐ వుడ్ హ్యావ్ పెరిష్డ్. వాళ్ళు అలా కనుక వాళ్ళ నిజమైన ప్రేమను నా మీద కనబరిచి ఉండకపోతే నేను మాయలో తగులుకొని కొట్టుకుపోయి ఉండేవాడిని.